వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంలోని గోదావరి పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్ద పులి రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను అంచనా వేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడిన జిల్లా కలెక్టర్. ఆపరేటర్ లేకపోవడంతో జంగారెడ్డిగూడెం మహిళకు స్వయంగా ఎన్ఓసి టైప్ చేసి ఇచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో లాడ్జ్లు, విడిది గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు. సరైన చిరునామా లేకుండా అద్దెకు ఇవ్వద్దంటున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన సభ్యులు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాలపై జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా, పోలీస్ సిబ్బంది సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు. యోగా వేడుకల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజా మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నియంత్రణకు ఎంతోగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి లోనయ్యే పోలీస్ సిబ్బందికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులలో యోగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందని, ప్రపంచ వ్యాప్తంగా యోగాను గుర్తించి ఆచరిస్తున్నారని తెలిపారు. యోగా సాధన ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం కలిగించి ప్రతి ఒక్కరూ మానసికంగా, భౌతికంగా దృఢత్వం కలిగి ఉండటానికి సహాయపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. సిబ్బందిలో యోగా ప్రాముఖ్యతను తీసుకువెళ్లేందుకు జిల్లా పోలీస్ శాఖ నిర్వహించనున్న ఈ యోగా కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా తీసుకువెళ్లడానికి ఎస్పీ యొక్క ఆదేశాలపై జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగా అన్నారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ జంక్షన్ వద్ద డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి పఠాన్ బాజీ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సంఘ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమృతుల రంగా మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలలో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం, మొదటి రోజు మజ్జిగ పంపిణీ చేయడాన్ని అభినందించారు. వేసవిలో ప్రయాణికులు, పాదచారుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాల ఏర్పాటు అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో చలివేంద్రాల నిర్వహణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాంగనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నెలపోలు ప్రభాకర్ రావు, సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారి పంచలోహ ఉత్సవ లింగానికి ఏకాదశి సోమవారం సందర్భంగా పంచామృత అభిషేకాలు అర్చక స్వాములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికిన రాంబాబు మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సోమవారం శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ లింగానికి, ప్రతి శుక్రవారం అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ అభిషేకాలలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకున్న వారికి ఉచితంగా గోత్ర నామార్చనతో పంచామృత అభిషేకాలు చేయించుకోవచ్చని తెలిపారు. అమ్మవారికి భక్తులు, దాతలు సమర్పించిన వెండితో సగభాగం వెండి చీర తయారు చేయించి అమ్మవారికి ఉగాది పర్వదినాలలో అలంకరించామని తెలిపారు. మిగతా సగభాగం పూర్తికి
భక్తులు దాతలు వెండి రూపంలో ధన రూపంలో పాత వెండి వస్తువులు సమర్పించి అమ్మవారి వెండి చీర తయారీకి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతకాయల అచ్చిరాజు, హనుమంతరావు చౌదరి, పైల శ్రీను, జగదీష్ పాల్గొన్నారు. శ్రీ 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 అమ్మవారి దేవస్థానంలో స్వామివారు ఏం తీసుకున్నారు. ఈ రోజు సంవత్సరం చైత్ర మాసం బహుళ ఏకాదశి పురస్కరించుకొని ఆలయ కళ్యాణ వద్ద నర్మదా అమృతపాణేశ్వర స్వామివారి ఉత్సవానికి పంచామృతాలు, వివిధ రకాల పదార్థాలు, సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సోమవారం తప్పకుండా స్వామివారికి ఉచితంగా పంచామృతాభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పంచామృతాభిషేకంలో పాల్గొనాల్సిన భక్తులు ఆయా కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకుని ఉచితంగా చేసేటటువంటి ఈ పంచామృతాభిషేక కార్యక్రమం పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇలాగే పంచామృతాభిషేకాలు అలాగే ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి నెల పౌర్ణమి రోజున సంగమం నిర్వహించడం జరుగుతుంది. మరి గత పౌర్ణమికి 56 సంగమం బుక్ చేసుకోవడం జరిగింది. మరి వచ్చే నెల వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమిని పరిష్కరించుకొని మే 4వ తారీఖున 57వ సంగమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి విశేషంగా వెండి తయారు చేసేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే భక్తులు సగం వెండి సమర్పించున్నారు. మరి భక్తులు ఇచ్చినటువంటి వెండితో సగభాగం వెండి కూడా తయారు చేయడం పూర్తి చేసి మరి అమ్మవారికి ఉగాది ఉత్సవాల్లో అలంకారం చేయడం జరిగింది. మరి మిగతా గ్రామస్తుల మహాజనులందరూ మిగతా వెండి తయారీ పూర్తికి ధన రూపంలో కానీ వెండి రూపంలో కానీ పాత వెండి వస్తువులు కానీ ఇచ్చి అమ్మవారికి వెండి తయారీ పూర్తికి సహకరించవలసిన కోరుతున్నాం. ఓటు మాత్రమే జై లోకరమ్మ, జై లోకరమ్మ, జై లోకరమ్మ. క్షణికావేశం, నోటి నుంచి వచ్చిన మాటల తూటాల కారణంగా రెండు వర్గాల మధ్య పోరుకు దారి తీయడమే కాకుండా పరస్పర దాడులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో శనివారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. వివాహానికి వచ్చిన యువకులు దుకాణదారుడిపై దాడి చేయడమే కాకుండా దుకాణం వద్ద సామాగ్రిని చిందరవందర చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువాయిగూడెంలో అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే పాన్ దుకాణం వద్ద ఆగి ఉన్న స్కూటీపై కొంగువారిగూడెంకు చెందిన 35 సంవత్సరాల తోట పుష్పవల్లిని పెళ్లికి వచ్చిన మరో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో గాయాల పాలైన పుష్పవల్లి, ఆమె మావయ్య తోట రమణలు ఢీకొట్టిన వ్యక్తితో వాగ్వివాదానికి దిగారు. ఢీకొట్టిన వ్యక్తి రమణను తోసివేయడంతో కింద పడిపోయినట్లు పేర్కొన్నారు. దీనిని గమనించిన పుష్పవల్లి సోదరుడు ప్రసాద్ రమణను తోసేయడంపై ప్రశ్నించడంతో గొడవ రేగింది. ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో పెళ్లికి వచ్చిన బృందంతో కలిసి రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి కలిసి దాడి చేశారు. ముందు మీరంటే మీరు దాడి చేశారని ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి కారణమైన వారిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో బాధితురాలిని హాస్పిటల్ కు తరలించారు. గురువాయిగూడెం కళ్యాణ మండపం రహదారికి ఢీకొట్టిన స్కూటీని దాచివేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి గురువాయిగూడెం మాజీ సర్పంచ్ గుబ్బల సత్యవేణి చేరుకున్నారు. దుకాణం వద్ద జరిగిన సంఘటనను స్థానికులు వివరించారు. ప్రమాదాలు సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ ఢీకొట్టినప్పుడు క్షతగాత్రులను ఓదార్చాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. బాధితురాలు ఇంటికి వెళ్లి పరామర్శించారు. సాయిరాం కూల్ డ్రింక్స్ అనే పాన్ షాప్ ఉందండి. ఈ పాన్ షాప్ దగ్గర ఈ పాన్ షాప్ అమ్ముకునే ఆమె పడవల తోట పుష్పవల్లి అనే ఆమె షాప్ అమ్ముకుంటుంది. అమ్ముకుంటుండగా తను వేరే స్కూటీ మీద సరుకులు తెచ్చుకుని అవి దింపుకుంటుందండి. బండి మీద దింపుకుంటుండగా ఒక కుర్రోడు వచ్చి ఈవిడ రాశి వచ్చి బండి గుద్దటం జరిగింది. బండి డ్యామేజ్ అయింది. ఆవిడకి చెయ్యికి కాలుకి విపరీతం దెబ్బలు తగలటం జరిగిందండి. ఆ దెబ్బలు తగిలిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే కొంచెం వాళ్ళు ర్యాష్ గా మాట్లాడారండి. ర్యాష్ గా మాట్లాడితే ఆడపిల్లకి దెబ్బలు తగిలినాను మీరు సమాధానం ఎలా చెప్తున్నా, తాగేసి వచ్చారని మేము అర్థం చేస్తే ఎవరు తాగాడని దుర్భాషలు ఆడుకుంటే ఇక్కడ ఉన్న ముసలాయన మీదకి దౌర్జన్యం చేయపోయారండి. ముసలాయన మీదకి మా మీదకి దౌర్జన్యం చేయి మేము మధ్యలో వచ్చి అడిగితే మా మీద దౌర్జన్యం దిగారు. దౌర్జన్యం మాట పెరిగి
జరిగింది. వర్షం పడుతున్నాం ఈ లోపల వాళ్ళకి ఎవరికో ఫోన్ చేస్తే 10 మంది 15 మంది ఇంచుమించు 20 మంది దగ్గరగా ఉంటారు. కర్రలతోటి వచ్చేసి దౌర్జన్యం చేసి బళ్ళు ఆపటం ఏం జరిగిందని కూడా కనీసం అడగకుండా ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేసేసి కొట్టంతా బద్దలు కొట్టేసి మొత్తం దౌర్జన్యం చేసేసి మొత్తం చేసేసారు. ఈ ఎంత సెంటర్ లో ఎంత మంది మధ్యలో ఎంత రక్షణ లేకుండా ఒక ఆడపిల్ల వ్యాపారం చేసుకున్న ఆడపిల్ల మీద ఇలా జరిగిందని అడిగితే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి సామాన్యులకి ఎక్కడ రక్షణ ఉంటుందండి? ఎంత దౌర్జన్యాలు చేసి ఎంత మంది వచ్చేసి కొట్టేసి దౌర్జన్యం చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే పోలీసు వారికైనా సరే పాత్రికేయ మిత్రులకైనా ఒకటే, ఇది జరిగిన దాడి ఇక్కడ సాక్షులు ఉన్నారో చేసిన వీడియోలు ఉన్నాయి. దయచేసి దీన్ని గమనించి వాళ్ళని సరైన శిక్షించి మాకు న్యాయం పాపకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళు తిరుమలదేపేట గ్రామానికి చెందిన వాళ్ళు అంటండి. ఒక కుర్రోడు రాజంపాడు గ్రామానికి చెందినవాడు అంట. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందయ్యా, మీరు నన్ను కొడతాకు వస్తుంటే మా ఊళ్ళో 10 మంది కూర్చుని ఆపేరండి, నేను ఇదంతా జరుగుతుంది నేను అడ్డుకున్నానని. నేను నా కుర్రోళ్ళు ఇక్కడ మా సంబంధించిన కుర్రోళ్ళు 10 మంది లేకపోతే గ్యారంటీకి నన్ను చంపేద్దరు. నేను కూడా చెప్పాను, నాకు హార్ట్ స్ట్రోక్ ఉంది, నాకు 3 స్టంట్లు పట్టినాయి, దయచేసి వదిలేయండి అని అడిగితే, నువ్వు చచ్చిపోతే చంపేస్తావు, ఇక్కడ నుంచి చంపేసైనా వెళ్తాం కానీ నువ్వు వదిలే ప్రసక్తి లేదు, ఇంకో 10 మందిని దింపుతావని చాలా దౌర్జన్యంగా మాట్లాడారు. దయచేసి రక్షణ కల్పించమని అడుగుతున్నామండి, అర్థం చేసుకోండి. బైక్ మీద నేను బండి బాబుకి సరుకు దింపుకుంటున్నాను షాప్ దగ్గర. దింపుతుంటే అతను స్పీడ్ గా వచ్చి నన్ను బండి మీద ఉన్నదాన్ని గుద్దేసాడు. గుద్దితే నేను వెళ్ళి అవతల పడిపోయానండి. పడిపోయాక మా మామయ్య గారు కేకలేసారు, నువ్వు ఎందుకు అలా చేసావు, నీదే గుద్దేవా ఎందుకని అంటే ఈయన మీద ర్యాష్ గా వచ్చి ఈయన తోసేసాడండి. తోసాక మా అన్నయ్య వచ్చి అదేంటి పెద్ద ఆయన అడుగుతున్నారు, మీరు అలా సమాధానం చెప్తారేంటి, అదేంటి ఆయన తోసేసామని అలా గొడవ పెరిగిందండి. మేము పక్కన పడిపోయినా ఎవరు చూడుకోకుండా ముందు గొడవ చేస్తున్నారండి. దాన్ని కొట్టి వచ్చి ఇటు నాకు బలం ఉందండి, దాని బొండాలు అయి పెట్టి దానికి గుద్దేసి ఇటు పడిపోయాడు. జనావాసాల్లోకి అడవి జంతువులు సంచరిస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జన సంచారంలోకి దర్శనమిస్తున్నాయి. వేసవి కావడంతో నీటి కోసం దారి తప్పుతున్నాయని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో కొన్ని రోజులుగా పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం వీక్షకులకు తెలిసిందే. అయితే ఇప్పుడు తన మకాంని ఏలూరు జిల్లాకు మార్చింది. నిన్నటి వరకు పోలవరం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేసింది. శనివారం తెల్లవారుజామున గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. పులి మెడకున్న రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా కొత్తూరు సింగనపల్లి గ్రామాల మధ్య సంచరించగా పులి కదలికల నేపథ్యంలో అటవీశాఖ యంత్రాంగం హై అలర్ట్ జారీ చేసింది. ఉడతపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచారం ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట కోసం మత్స్యకారులు నదిలోకి వెళ్లవద్దని సూచించారు. పాపికొండల అభయారణ్యం సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు ఒంటరిగా బయటకు రావద్దని తెలిపారు. పశువుల కాపరులు అడవి ప్రాంతానికి వెళ్లవద్దని సూచించారు. పులి ఎటువైపు వెళ్తుందో అంచనా వేస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేసేందుకు మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పులి పాదముద్రలను సేకరించామని, జనావాసంలోకి రాకుండా అడవి వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించడంతో ఆ ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సూచిస్తూ ముందుకు వెళ్తున్నారు. పులి సంచారంపై లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అధికారులు హెచ్చరించారు. ఏదైనా ఉంటే అటవీ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు సూచనలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పాత చిత్రాలతో అలజడులు సృష్టించవద్దని కోరారు. పులి సంచారంపై తామంతా అప్రమత్తంగా ఉన్నామని తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్, తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు. 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు. 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని. జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు. కె సుమశ్రీ. జూనియర్ ఎంఈసీ 487. జూనియర్ బైపీసీ జి చైతన్య 435. ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందిబి. సీనియర్ ఎంఈసీ పి హర్షిత 971 మార్కులు. సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు: కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. జంగారెడ్డిగూడెంలోని లాడ్జ్లను, విడిది గృహాలను సిఐ వెంకట్ సుభాష్, ఎస్ఐ వీరప్రసాద్లు సంయుక్తంగా ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఎవరెవరు అద్దెకు ఉంటున్నారు అనే నివేదికను పట్టిక పుస్తకంలో పరిశీలించారు. ఏ విధమైన గుర్తింపు కార్డులు, చిరునామా సరిగా లేకుండా గదులు అద్దెకు ఇవ్వొద్దని ఆదేశాలు లాడ్జులు, విడిది ఇంటి యజమానులకు, సిబ్బందికి సూచించారు. అలాగే అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే తగిన బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజులు పండుగ రోజులు కాబట్టి జాగ్రత్తగా లాడ్జులు నిర్వహించాలని హెచ్చరిక జారీ చేశారు. ఒక గదిలో ఎంతమంది ఉంటున్నారనేది ఉండాలని తెలిపారు. లాడ్జ్లో అద్దెకు ఇచ్చే వారికి మద్యం అనుమతి ఇవ్వొద్దని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అద్దెకు ఇచ్చిన వారిపై నిఘా ఉంచుకోవాలని తెలిపారు. పనిలో జాప్యం ఉండకూడదు. తన కోసం వచ్చిన వారి సమస్య తెలుసుకుని వెంటనే సత్వర పరిష్కారానికి కృషి చేయడంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అగ్రభాగాన ఉన్నారు. ఎన్ఓసి కోసం వచ్చిన మహిళకు క్షణంలో తానే స్వయంగా తయారు చేసి అందజేశారు. ఎన్ఓసి కోసం వచ్చిన మహిళకు కంప్యూటర్ లో టైప్ చేసి ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ భోజనానికి వెళ్లడంతో సదరు మహిళకు ఆలస్యం కాకుండా ఎమ్మెల్యేనే తన ఛాంబర్ నుంచి బయటకు వచ్చి కంప్యూటర్ లో టైప్ చేసి ఆమెకు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ తీరు, పనిచేసే స్వభావం, సమస్య కోసం వచ్చిన ప్రజలకు ఆలస్యం జరగకుండా తానే స్వయంగా పనిచేయడంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార ఫిర్యాదు వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదును ఆమె స్వీకరించారు. బాధితులకు సత్వర న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఆమె ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత స్థాయి అధికారులతో ఆమె స్వయంగా చరవాణిలో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వచ్చిన ఫిర్యాదు మరలా రాకుండా చూసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని తెలిపారు. సమస్య కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. పీజీఆర్సీలో అందే ఫిర్యాదులు వేగంగా పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి ఫోటోలు పెట్టడం కాదని, సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తే అధికారులు తీసుకున్న జవాబుదారీతనానికి గుర్తింపు ఉంటుందని అన్నారు. సమయపాలన చాలా ముఖ్యమని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులు మరలా వస్తే సమయంతో వృధా కావడమే కాకుండా నిర్లక్ష్యంగా ఉన్నామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని తెలిపారు. రెవెన్యూ ఫిర్యాదులు ఎక్కువ శాతం అందాయని తెలిపారు. పారదర్శకంగా పరిష్కరించే సమస్యల పట్ల ఒత్తిడి ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా బయట ఈరోజు రేపటి నుంచి మేడం గారు తమ అనుమతితో 2000 ఈ స్టిక్కరింగ్స్ కూడా ఆల్ తహసీల్దార్ ఆఫీసెస్, పంచాయత్ ఆఫీసుల వరకు కూడా ఈ స్టిక్కరింగ్ పెడుతున్నాం. దాన్ని లోగోను స్కాన్ చేసుకునే అవకాశాలు మీరు సెర్చ్ చేసుకోవచ్చు, క్వైరీ చేయొచ్చు. ఇది వ్యాపార వృద్ధితో చేసింది కాదు, ఇది రైతును ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలానే మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనే తలంపుతో మన పవిత్రమైన ఆశయాన్ని అందరూ ఆదరిస్తారని. దీంట్లో దాదాపుగా 183 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన ఇంటి అవసరాలు బియ్యం దగ్గర నుంచి పప్పులు, ఆయిల్స్, కూరగాయలు, పళ్ళు, తేనె, బెల్లము అన్ని రకాలుగా కూడా మన గృహ అవసరాలకు సంబంధించిన అన్ని దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా మన ఏలూరులో అంటేనే హార్టికల్చర్ ఉత్పత్తులు, సహజంగా జరిగే వ్యవసాయం కూడా ఉంది. కాబట్టి దీన్ని మీ క్వైరీస్ ద్వారా స్టార్ట్ చేసి ఆన్లైన్ ద్వారా మీరు దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తేవడానికి మీ వంతు సహకారం మనం అందరం, ప్రభుత్వ అధికారులు అందరం మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాం. సో మీకోసం ఇప్పుడు ఆయన అంటే కొత్తది నేను ఎందుకు డబ్బు ఖర్చు పెట్టాలి ఉంటుంది. అందరూ ఇంట్లో కూరగాయలు తింటారు, రైస్లు వాడతారు, అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. కాబట్టి మీకోసం ఇప్పుడు 1 కిలో ప్యాకెట్ల రైస్లు కూడా ఆయన పూజ పట్టాలి. మీ అందరూ తెలుసుకోవాలి, మన జిల్లాలో మోస్ట్ ఫేమస్ ట్రెడిషనల్ రైస్ వెరైటీస్ పూజ పట్టాలిగా. మరి కాస్ట్ కూడా ఏం కాదు, 80 రూపీసే. అండ్ న్యాచురల్ ఫార్మింగ్లో 80 రూపీస్ అయితే చీప్. సో అందువల్ల అందరూ ఒక్కసారి అయినా ఎంతో కొంత కొనండి. చాలాసారి చెప్పాము. సో లోవెస్ట్ చిక్కీ నుంచి రైస్ ఉన్నాయి. మీరు ట్రై చేసి నాకు ఇన్పుట్ ఇస్తే వచ్చిందా, ఆర్డర్ పెట్టిన వాళ్ళకి వచ్చిందా, పీపుల్ ఫాలో కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇదే నాకు ఇప్పుడు తెలిసింది. ఒక 5 మెంబర్స్ ఎన్నిసారి చెప్తే ఒక 5 మెంబర్స్ ఇంజనీర్ కానీ ట్రై చేసి ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ట్రై. ఏదో ఒక ఐటమ్స్ కొనండి. ఎవ్రీథింగ్ ఈస్ అటెస్టెడ్ బై ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఓన్లీ ఫర్ ద ఫార్మర్స్. వీ ఆర్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్ ఆర్ డబ్బు కానీ ప్రమోషన్ కానీ ఏం చేయట్లేదు. అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ ఇది పబ్లిసైజ్ చేయడం కోసం 18th and 19th ఫిజికల్గా మేము షాప్ పెడుతున్నాం. ఏలూరు రైతు సంఘ ఆల్ ది ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ అండ్ సెల్ఫ్ వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరంలోని గోదావరి పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న పెద్ద పులి రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను అంచనా వేస్తున్న అటవీ శాఖ అధికారులు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. వచ్చిన ప్రతి సమస్యను సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడిన జిల్లా కలెక్టర్. ఆపరేటర్ లేకపోవడంతో జంగారెడ్డిగూడెం మహిళకు స్వయంగా ఎన్ఓసి టైప్ చేసి ఇచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో లాడ్జ్లు, విడిది గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు. సరైన చిరునామా లేకుండా అద్దెకు ఇవ్వద్దంటున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.